రాబోయే పాలన ఎట్లా ఉంటుంది అంటే గత 5 ఏళ్ల పాలనంత ఆ, అంటే ఆ 5 ఏళ్ల పాలన చూసిన తర్వాత ఎలా చేయకూడదో మనకి అందరికీ అర్థమైందేమో పాలన. అర్థమైపోయింది. ఆ, అసలు 5 సంవత్సరాలు నైట్ మేయర్ అన్నమాట. అంటే ఒక భయానకమైన రోజులు గడిపాం మనం. అసలు ఎంత భయానకం అంటే ఎవరు కూడా వాక్ స్వాతంత్రం అండి. మనిషికి ఫస్ట్ కావాల్సింది ఏంటి అంటే వాక్ స్వాతంత్రం కావాలి. ఉమ్, అసలు బయటికి వచ్చి అభిప్రాయాన్ని చెప్పే అవకాశము లేని నిరంకుశ పాలనని మనం చూసాం. మనం అంతకు ముందర అంటే చంద్రబాబు నాయుడు మనకేం కొత్త లీడర్ ఏం కాదు, కొత్తగా ముఖ్యమంత్రి ఏం కావట్లేదు. ఆయన 4సారి. ఎట్లా చేస్తాడో ఏంటో మన అందరికీ తెలుసు. అందరికీ తెలుసు. ఆ రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత లోటు బడ్జెట్ తోటి ఆ అంటే రాజధాని కూడా లేని ఒక రాష్ట్రం ఏర్పడినప్పుడు ప్రజలందరూ కూడా కోరుకున్నారు. చంద్రబాబు నాయుడు అయితే మనకి హైదరాబాద్ లాంటి ఒక రాజధానిని డెవలప్ చేస్తాడు అని నమ్మకం పెట్టుకుని ఆయనకి ఓట్లు వేశారు. ఓట్లు వేసిన తర్వాత చంద్రబాబు నాయుడు అదే డైరెక్షన్ లో పనిచేసి అమరావతిని రాజధానిగా డిక్లేర్ చేసుకోవటం, అందులో నిర్మాణాలు మొదలు కావటం, దాదాపుగా 60-70% పనులు పూర్తి కావటం, ఇదంతా జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చేసి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను ఇంతకన్నా బాగా చేస్తాను అంటే ప్రజలు ఏమనుకున్నారంటే కరెక్టే కదా, చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఫౌండేషన్ వేసాడు కదా, దీన్ని ఇంకా స్పీడ్ గా ముందరికి తీసుకెళ్తాడేమో ఉమ్, అని ప్రజలు అనుకున్నారు. అనుకొని ఓట్లేస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే రాగానే ఈ ఫౌండేషన్లను బద్దలు కొట్టాడు. ఏదైతే చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ కి ఫౌండేషన్ వేశాడో ఉమ్, ఆ ఫౌండేషన్ ని ప్రొక్లైనర్లు పెట్టి కూల్చేశాడు. ఇది స్థూలంగా ఈ 5 సంవత్సరాల కాల పరిమితిలో జరిగింది. ఉమ్, అంతేకాకుండా ఈ డెవలప్మెంట్ పునాదుల్ని కూల్చేయటమే కాకుండా మీకు వాక్ స్వాతంత్రం లేకుండా ఎవరు మాట్లాడినా వాళ్ళని వేధిస్తాము అని చెప్పటం, చంపటం. అసలు మామూలుగా ఎవరన్నా వచ్చి ఇదేంటయ్యా ఇట చేస్తున్నారు, మాకు రోడ్లు వేయటం లేదేంటయ్యా అని అడిగితే వాళ్ళని కొట్టటం. రోడ్డు మీదకి తీసుకొస్తారు వాళ్ళని. అయ్యి అసలు ఒకటి కాదు, ఇదేందయ్యా నా స్థలాన్ని ఆక్యుపై చేశావు, నేనేదో గొడ్లపాక వేసుకొని నేను జీవనం సాగిస్తున్నానంటే ఆమెను తీసుకెళ్లి ఆమె పిల్లల్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ దగ్గర బంధించి ఇక్కడ బుల్డేజర్లు పెట్టి ఆ పూరి కొడిసే ఉన్న ఇల్లు కూడా కూలగొట్టారు. ఉమ్, ఇటువంటి ఉదాహరణలు కొన్ని లక్షల ఉదాహరణలు ఉన్నాయి ఈ అవును. 5 సంవత్సరాల కాలంలో. ఈ తరహా పాలనని చూసిన తర్వాత ప్రజలందరూ అనుకున్నారు ఇదేంటయ్యా, ఇదేంటి, నువ్వేదో అభివృద్ధి చేస్తావు అనుకున్నావు, నువ్వేదో యువ ముఖ్యమంత్రి అని చెప్పి నువ్వు చెప్పుకున్నావు, మేము నమ్మాము దాన్ని, ఇదేంటి ఇట చేస్తున్నావు అంటే వాళ్ళందరికి కోపం వచ్చేసింది. మీరందరూ తెలుగుదేశం ఏజెంట్లు అన్నారు, మీరు అసలు చంద్రబాబు నాయుడు ఎట చెప్తే అట చేస్తాడు అన్నారు. మీకు ఒక ఇదేంటంటే ఎప్పుడో ఒక 5-6 సంవత్సరాల కిందట సజ్జల రామకృష్ణారెడ్డి పదే పదే చెప్పేవాడు స్క్రీన్ మీదకి వచ్చి చంద్రబాబు నాయుడు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తాడని. 5 సంవత్సరాలు ఊరుకొని మొన్న రిజల్ట్స్ కు ముందర వచ్చి చంద్రబాబు నాయుడు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నాడని మళ్ళీ చెప్పాడు. అంటే ఏంటి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు అర్థమైపోయింది మా ఓట్లు కాదంటాడు. వ్యవస్థల్ని మేనేజ్ చేస్తాడని చెప్పటం పచ్చి అబద్ధం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు అవి మా ఓట్లు కాదన్నాడు. ఆ మాటలు మా ఓట్లు కావాలి అంటే ఈ తరహాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక స్టాండ్ లేకుండా, అసలు ఒక సిద్ధాంతం లేకుండా ప్రజలని అణిచివేయటం అనేదే ఒక సిద్ధాంతంగా పెట్టుకొని వాళ్ళు చేసిన రాజకీయం చూసిన తర్వాత ప్రజలు మామూలుగా ఈ సర్వేలలో వాటిట్లో మీకు ఎప్పుడో ఒక 12 నెలల కిందట 3 ఆఫ్ ది నేషన్ సర్వే జరిగితే అప్పటికింకా బీజేపీ జనసేన వీటితోటి తెలుగుదేశానికి టైఅప్ కాలేదు. ఉహుం, అప్పుడు సీ వాటర్ 3 ఆఫ్ ది నేషన్ సర్వే చేస్తే అప్పుడే 15-17 సీట్లు తెలుగుదేశానికి వస్తాయని చెప్పిందండి. ఉమ్, సీ వాటర్ సర్వేలో తేలింది. అంటే ప్రజల అభిప్రాయం అంతకు ముందరి నుంచే మారిపోయి ఉన్నది.
కానీ ఎవరు బయటికి చెప్పలేదు, చెబితే చంపేస్తారని. ఉమ్. అదే విధంగా పోలింగ్ రోజు కూడా తెలుగుదేశానికి ఓటేసి బయటికి వచ్చి అయ్యా నువ్వు అడుగు నువ్వు చెప్పినట్టే నీకే ఓటేశానులేయ్యా అని చెప్పారు. అంటే అంత భయం. అది కాదు సార్, ఇంకో ఓటర్లను చెంపదెబ్బ కొట్టారు. వెళ్ళి ఓటు మామూలుగా వేయడానికి క్యూ పోతే లైన్లో ఆ రోజే ఆ ఓటర్ తిరిగి చెంప చెల్లుమనిపిస్తే ఇవాళ రాష్ట్రం మొత్తం అదే ఫలితం. అసలు ఇంకోటి ఏంటో తెలుసా నవీన్ గారు, ఆ, మామూలుగా అయితే ఎమ్మెల్యే అటు పోతూ ఉంటే ఓటరు మాట్లాడు, అవును. ఎమ్మెల్యే కదా పోతున్నాడులే అనుకుంటాడు. అవును. ఓటర్ ఏమన్నాడు, అయ్యా నువ్వు లైన్ లో రా, మేమందరం నా నుంచి లైన్ లో నిలబడ్డాం అన్నాడు. ఆ. అంటే వాడు కొట్టాడు, ఓటర్ని కొట్టాడు. ఇప్పుడు అట్లా అన్నప్పుడు ఏం చెప్పాలి? సరే నాకు వేరే బూతులు ఇవన్నీ